తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ భవన్లో మరి వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో కులగణన చేసి ఎవరికైతే ఏ కులానికైతే ఆధిక్యత ఉందో ఆ కులాలకి నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు చేయాలనే ఆలోచన రాహుల్ గాంధీ గారిది ఏదైతే ఉందో దానికి అనుగుణంగా నిన్నటి అసెంబ్లీ సమావేశంలో రేవంత్ రెడ్డి గారి సభానాయకుడిగా మరి బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి బీసీ 42% రిజర్వేషన్ని మరి అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించినందుకు మరి మొత్తం అసెంబ్లీకి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారికి వారి మంత్రివర్గ సహచరులందరికీ మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మరి మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక బీసీ నాయకుడిగా మరి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత వారే మహేష్ కుమార్ గౌడ్ గారు గతంలో ఎలక్షన్ల కంటే ముందు కామారెడ్డిలో ఏదైతే బీసీ డిక్లరేషన్ను మరి ఆ రోజు మేము అమలు చేస్తాం, తప్పకుండా మేము ముందుకు తీసుకెళ్తాం, బీసీల నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తామనే మాట చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. బీసీ రిజర్వేషన్ ఇస్తూ మరి దాన్ని మరి కేంద్ర ప్రభుత్వానికి మరి పార్లమెంట్లో మరి ఈ రిజర్వేషన్ యొక్క విషయాన్ని తెలియజేసి మరి దేశంలో మొత్తం మరి బీసీలో ఏ విధంగా అయితే ఏ నిష్పత్తి ప్రకారం బీసీలు ఉన్నారో వారందరికీ దేశంలో కూడా మరి ఆ నిష్పత్తి ప్రకారం బీసీలకు రిజర్వేషన్ కల్పించాల్సిందిగా మరి కేంద్రాన్ని కోరుతూ మరి ఒకసారి మరి రేవంత్ రెడ్డి గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, వారి సహచరులందరికీ పేరు పేరున కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ తరఫున మరి బీసీ నాయకులందరి తరఫున వారి కృతజ్ఞత తెలియజేసుకుంటాము. అందరికీ నమస్కారం. ఈరోజు మన నిజామాబాద్లో ఓబీసీ నాయకులు రాజు గౌడ్ ఆధ్వర్యంలో ఇప్పుడు మన నిజామాబాద్ టౌన్లో మన పార్టీ ఆఫీస్లో సెలబ్రేషన్ జరపబడ్డది. నిన్ననే మీ అందరు చూస్తూ ఉన్నారు. నిన్న అసెంబ్లీలో మన పిసిసి అధ్యక్షులు ఆదేశాల మేరకు ప్రతి మన జిల్లాలలో ఈరోజు నిన్న నుంచే స్టార్ట్ అయినవి. ఎందుకంటే 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించినందుకు మేము ముఖ్యమంత్రి గారికి, మన మంత్రివర్గానికి మరియు మన ఎమ్మెల్యేలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున మన బీసీ నాయకులకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు రిజర్వేషన్ కల్పించలేదు. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, కామారెడ్డిలో ఎలక్షన్కు ముందు
డిక్లరేషన్లో చెప్పడం జరిగింది 42%. 42% ఈరోజు ఇస్తే గతంలో రాజీవ్ గాంధీ గారు చెప్పినట్టు లోకల్ బాడీలో 50% ఇచ్చారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి 42% ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు స్థానిక సంస్థలే కానీ మన కార్పొరేషనే కానీ తప్పకుండా రిజర్వేషన్ ప్రకారంగా ఇస్తారనేసి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మన నాయకులు, మన యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేస్తూ తప్పకుండా బీసీ కులగణన చేపట్టాలని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు మన సర్కారు ఇమ్మీడియట్లీ చేయించడం జరిగింది సర్వే. దాంట్లో 42% ఇప్పుడు మనకు ఇచ్చినందుకు మనం ప్రతి ఒక్కరి తరఫున నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. कांग्रेस भवन में बीसी सेल जिला सदर नरेंद्र गौड़ की सदारत में, जिसके मेहमान खुसूसी एक्स MLA एक्स MLC कुला ललिता मैडम, बीसी स्टेट जनरल सेक्रेटरी हमारे शेखर गौड़ साहब और SC सेल ST सेल BC सेल सेवादल महिला कांग्रेस तमाम लोगों की सदारत में यहाँ प्रेस कॉन्फ्रेंस किया गया है। ये प्रेस कॉन्फ्रेंस करने का ये अहम मकसद ये है कि आज तेलंगाना हुकूमत में तेलंगाना का बजट पेश किया गया है। आज तेलंगाना का बजट पेश करते हुए जितने भी अपोजिशन जमातें जो कांग्रेस पार्टी के ऊपर तनखीद कर रही थी, जितने भी अपोजिशन जमातें जो BJP हो, TRS हो और कोई भी जमात जो कांग्रेस हुकूमत के ख़िलाफ़ बोल रही थी, आज उनके मुंह पर एक तमाचा लगा है। रेवंत रेड्डी साहब जो हमारे चीफ मिनिस्टर है और जो हमारे भट्टी विक्रम साहब डिप्टी CM हैं और तमाम हमारे ज़िले के जो तेलंगाना के एक डायनामिक पर्सनालिटी हमारे जो महेश कुमार गौड़ साहब तेलंगाना कांग्रेस कमेटी के सदर है, उन्होंने एक कमेटी कायम की जो हमारे पूनम प्रभाकर साहब BC वेलफेयर मिनिस्टर और तमाम लोगों के साथ एक कमेटी कायम करते हुए उन्होंने तेलंगाना में BC को 42% रिजर्वेशन देने का जो ऐलान किया था राहुल गांधी के कहने पर, वो आज रेवंत रेड्डी और भट्टी साहब ने असेंबली में बिल पास किया। मैं तमाम तेलंगाना के मिनिस्टर्स को और लीडर्स को और हमारे ज़िले के तमाम लीडर्स को ये मुबारकबाद देता हूँ कि हुकूमत तेलंगाना कांग्रेस हुकूमत आने के बाद जितने भी गारंटीज़ दिए थे, जितने भी वादे किए थे, वो वादे फुलफिल हो रहे हैं और जो एक्स्ट्रा जो वादे नहीं किए थे वो वादों को भी आवाम तक ले जाने की जिम्मेदारी हम कांग्रेसियों की है। अब महिलाओं को भी जो बजट दिया गया है, जो SC ST BC और ख़ासकर माइनॉरिटी को भी ज़्यादा बजट दिया गया है, तो तमाम मैं कांग्रेस पार्टी के इस कांग्रेस भवन में मीडिया के ज़रिए से हमारा ज़िला BC सेल नरेंद्र गौड़ और हमारे स्टेट जनरल सेक्रेटरी शेखर गौड़ साहब और हमारी मोहतरमा कुला ललिता मैडम और यहाँ पर आए हुए तमाम लोगों का एक अहम मकसद ये है कि हम गांव-गांव जाएं, मंडल जाएं, शहर में जाएं, डिवीज़न में जाएं। ये हमारे जो रेवंत रेड्डी साहब जो CM हैं और जो डिप्टी CM हैं, जो हमारे निज़ामाबाद ज़िले के जो तेलंगाना की कांग्रेस पार्टी को चला रहे हैं महेश कुमार गौड़ साहब और तेलंगाना के एडवाइज़र मोहम्मद अली शब्बीर साहब, वो BC वेलफेयर के भी उन्होंने एक एडवाइज़र हैं और हमारे भूपत रेड्डी साहब डिचपल्ली MLA और साबिक़ा वज़ीर जो हमारे सीनियर कायद है, जो हमारे सरपरस्त हैं बोधन MLA P सुदर्शन रेड्डी साहब और तमाम हमारे स्टेट चेयरमैन और यहाँ के ज़िला सदर सिटी सदर की ये जिम्मेदारी है कि गांव-गांव तक कांग्रेस की हुकूमत में जो आज 42% का जो ऐलान हुआ और जो बजट पेश किया गया STs को SCs को BC को तमाम लोगों को बजट जो पेश किया गया, वो बजट के ज़मीन में हम तमाम लोग कांग्रेसी वर्कर प्रोग्राम करते हुए पब्लिक तक जो भी हमारी कांग्रेस की स्कीमात है पब्लिक तक लेकर जाने का ये काम हम लोगों को करना ज़रूरी है। మీడియా వర్గాలకు ముందుగా పిలిచేందుకే వచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు OBC ఆధ్వర్యంలో BC డిక్లరేషన్ జరగడం జరిగింది. దానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి, మన PCC మహేష్ కుమార్ గౌడ్ గారికి, పొన్నం గారికి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడానికి సహకరించిన పిలవగా వారు వచ్చినందుకు వారందరికీ శేఖర్ అన్న గారు కానీ, కాకులత గారు, జావేద్ అన్న గారికి, సంతోష్ గారికి వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వాళ్ళు వచ్చినందుకు.